ఉన్నాయి. ఆషాఢ మాసంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఎవరైనా గోత్రం పేరు రాయించేది ఉంటే 9 రోజులు మహా అర్చన, సాయంకాల అర్చన ఉంటుంది. అమ్మవారికి విశేషమైన అర్చన. ఉత్తరనవరాత్రులు, శరన్నవరాత్రులు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా మహా ఉత్తరనవరాత్రులు ఆషాఢ వారాహీదేవి నవరాత్రులు. మన దేవాలయంలో గుణమత్త భైరవ స్వామి వారికి ఆ వారాహిదేవి ధర్మపత్ని కాబట్టి గుణమత్త భైరవుడి యొక్క అర్చనను కూడా మనం ఇక్కడ ఆచరిస్తూ ఉన్నాం. కాబట్టి వారాహిదేవి అర్చన ఉంటుంది. ఎవరైనా గోత్రం పేరు రాయించుకునే వాళ్ళు ఉంటే మా అకౌంటెంట్ గా ఉన్నారు, ఇక్కడ మా కార్యకర్తలు ఉన్నారు. ఎవ్వరి చేతికి డబ్బులు ఇవ్వకూడదు. కేవలం మా యొక్క అకౌంట్ దగ్గరికి వచ్చి, బ్రాహ్మణ దగ్గరికి వచ్చి గోత్రం పేరు, రుసుము, అడ్రస్ రాయించి తన రసీదు ఆ గోత్రం పేరు రాయించి భైరవుడి యొక్క వారాహిదేవి అర్చనలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జంటనగరాల సమీపంలో ఉన్నటువంటి కాలభైరవుడు శివుడి యొక్క జటాజూటం నుండి వెలిసినటువంటి వాడు వీరభద్రేశ్వర స్వామి. మంచితనాన్ని నిరూపించి చెడును తొలగింపు చేసి శివుడి యొక్క కడుబొమ్మల మధ్యలో నుండి బ్రహ్మదేవుడి యొక్క అహంకారాన్ని అణచివేసినటువంటి యొక్క గొప్ప మహానుభావుడు కాలభైరవుడు. కనుక మన మీద ఎవరైతే దుష్టమానవుడి యొక్క ప్రభావం ఉంటుందో, శరీర ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో, ధన రుణ సమస్యలు ఏవైతే ఉంటాయో, భార్యాభర్తల యొక్క కళత్వ దోషాలు ఏవైతే ఉంటాయో, భూతఘాత సమస్యలు ఏవైతే ఉంటారో, మన మీద ఎవరైతే ఈర్ష్యాసులు ఎవరైతే ఉంటారో ఇక్కడ వచ్చి కేవలం దర్శనం చేసుకొని భం కాలభైరవాయ నమః, భం కాలభైరవాయ నమః నామస్మరణ జపం చేస్తే, కాలభైరవాష్టకాన్ని స్మరిస్తే, జపిస్తే ఎటువంటి ఫలితం అంటే ఇటువంటి యొక్క దుష్టమానవుల యొక్క దూరమైపోయి శంకరాచార్యుల వారు ప్రదేశం చేసినటువంటి భైరవాష్టకం. కాబట్టి మహాక్షేత్రంలో, స్వయంభూ క్షేత్రంలో మనం జపించినాం. కాబట్టి మనకు ఉన్నటువంటి కష్టం, దుఃఖదార్ద్ర్యాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వమని ఆ భగవంతుని వేడుకోండి. ప్రతి ఆదివారం ఉదయం 6:30 నుంచి 7 గంటల వరకు మహాభిషేకం. మా కార్యకర్తలు మీకు అందరికీ కూడా ఎటువంటి ఏ రుసుము లేకుండా దేవుణ్ణి తాకి మీకు ఉన్నటువంటి యొక్క ఆపదలను కూడా, ఆరోగ్య శరీర ఆరోగ్య సమస్యలు కూడా, రకరకాలైనటువంటి సమస్యలను కూడా దూరం చేయమని సేవాభావంగా ఉచితంగా మా కార్యకర్తలు మీకు అభిషేకాన్ని కల్పించినారు. కాబట్టి మీరేం లేదు, చక్కగా శుభ్రంగా శుద్ధితో వచ్చి దేవుణ్ణి పాలాభిషేకం తాకి దేవుణ్ణి అభిషేకం ఉంటుంది. అష్టమి రోజు, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి యొక్క వినియోగాన్ని వినియోగించుకోండి. అమావాస్య రోజున గణపతి నవగ్రహ వారాహి ప్రత్యేకంగా అష్టభైరవ హోమం ఉంటుంది. ఎక్కడా జరగదు ఈ విధంగా. ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయం యొక్క హోమం ఉంటుంది. కానీ ఇక్కడ వారాహి ప్రత్యేకంగా అష్టభైరవ హోమం ఉంటుంది. చాలా తక్కువ రుసుముతో ఉంటుంది. కేవలం అది మేము ద్రవ్యం కోసం మాత్రమే 1500 రూపాయలు ఒక మనిషికి తీసుకుంటున్నాం. అది కేవలం ద్రవ్యం కొరకు మాత్రమే. పూజా క్రతువుకు హోమం మీద కూర్చున్నందుకు రుసుము కాదు. కాబట్టి అటువంటి అవకాశం 8 గంటలకు ఉంటుంది, ఒకటి 10 గంటలకు ఉంటుంది, 2 సార్లు ఉంటుంది. అదేవిధంగా అమావాస్య రోజు అన్నదానం, అన్నకూటోత్సవం, పితృదేవతల యొక్క అనుగ్రహం. మన పితృదేవతల యొక్క దోషాలు ఉన్నాయి అందరికీ కూడా. పితృదోషం అంటారు, నారాయణ నాగబలి దోషం అంటారు, సర్వదోషం అంటారు. అమావాస్య రోజున అన్నదానం చేయడం పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. సుమారు 5,000 మందికి పైగా 10,000 వరకు ఇక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అన్నదాన సేవా కార్యక్రమం కూడా ఉంది. అందరూ యథోశక్తిగా ₹1 నుంచి ఎంతవరకైనా ఇచ్చి సేవలో పాల్గొనండి. ఆ కాలభైరవ అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలని. శతమానం భవతి ఆయుష్ పురుష శ్రేంద్రియ ఆయుష్ేంద్రియ ప్రతిష్ఠితి ఉత్తరనిగాజనముదరజయిత్వా సర్వస్వరూపస్వరూపే సర్వశక్తి సమన్వితే విస్త్రాహినోదేవి కాలభైరవ నమోస్తుతే. కాలభైరవ భగవానికి కాలభైరవ భగవానికి వచ్చే నెల నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది.
ఇది అధిక మాసం అంటారు. 2-3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అధిక మాసం అంటే ఏమిటంటే చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, పాల్గొన వరకు 12 నెలలు ఏవైతే ఉంటాయో వచ్చినటువంటి నెలలే 2 సార్లు వస్తుంది. ఈ అధిక మాసం ఒకసారి చైత్రమాసం రావచ్చు, జ్యేష్ఠ మాసం రావచ్చు, శ్రావణ మాసం రావచ్చు, కార్తీక మాసం కూడా రావచ్చు. జ్యేష్ఠ మాసం వచ్చింది కాబట్టి అధిక మాసంలో ఏం చేయాలి అందరూ అంటే గంగా నదుల స్నానం చేయడం విశేషం. దేవాలయాలు విష్ణుమూర్తి శివుడి యొక్క దర్శనం చేయడం చాలా విశేషం. అధికస్య అధిక ఫలం. అధిక మాసంలో చేస్తే దానం చేసిన బ్రాహ్మణికి కానీ పితృదేవతలకు కానీ ఎవరైనా భిక్షగాళ్ళకు కానీ ఎవరికైనా సరే దానం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితం. గంగా నదుల స్నానం చేయడం కూడా విశేష ఫలితం. 12